మట్టిలో మాణిక్యాలు ఎవరు? మరుగున పడిన వాగ్దేవి పుత్రులు, లోకానికి తెలియని విద్యా సద్గుణ సంపన్నులు. ఇంతేనా? వ్యక్తులకే ఇది వర్తింప అంటే ఓ దేవళం తాను మట్టినే మాణిక్యాన్ని అంటోంది. ఏకదైవ సన్నిధిలో ద్విశైవ రూపాలతో దర్శనమిచ్చే సుందర ప్రాచీన మహిమాన్విత మహోన్నత మహాదేవుని ఆలయం అడవుల జిల్లా ఆదిలాబాద్లో ఉన్న సంగతి ఎందరికీ తెలుసు. విశ్వవిఖ్యాత గిరిజన నాగోబా జాతర జరిగే పుష్యమాసంలోనే మహాదేవుని జాతర జరగడం ఎంత విశేషం. సదల్పూర్ ద్విశైవ రూప మహాదేవ ఆలయ జాతర నాగోబా జాతర రోజుల వ్యవధిలో జరగడం విచిత్రం. మహత్తర పర్వదినాలు మహాశివరాత్రి వచ్చినప్పుడు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శరణు ఘోషతో శైవ క్షేత్రాలు మార్మోగిపోతాయి. ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర జరిగే మాసంలో మరో మహిమాన్విత జాతర మహాదేవుని ఆలయ సన్నిధిలో అత్యద్భుతంగా జరుగుతుందనే విషయం విశ్వవిదితం కాలేదు. ఇక్కడి జాతర ఉత్సవాలకు కొన్నేళ్లుగా భక్తులు వస్తున్నా విశ్వవ్యాప్తం కాలేదు. ఈ ఆలయ విశిష్టత సర్వ విదితం అవుతే మరో సమ్మక్క సారలమ్మ జాతర, నాగోబా జాతర, కుంభమేళ, పుష్కరాలు విశ్వవిఖ్యాత పుణ్యక్షేత్రాల్లో ప్రవహించే భక్తజన వరద మాదిరి ఇక్కడ అశేష భక్తజన సందోహంతో నిండిపోతుందనే విషయంలో ఏమాత్రం సందేహం లేదని స్థానిక భక్తులు, ఆలయ నిర్వాహకులు తెలియచేస్తున్నారు. రాష్ట్రంలో ఒకే దైవ సన్నిధిలో ద్విశైవ రూపాలతో ఉన్న మహిమాన్విత మహాదేవ ఆలయం మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో నెలకొని ఉంది. తెలుగు, మరాఠీ రాష్ట్రాల భక్తులకు కొంగు బంగారంలా ఉన్న ఈ ఆలయం మహాదేవ్ భైరందేవ్ క్షేత్రంగా విరాజిల్లుతోంది. గరళ కంఠుడు, సరళ హృదయుడు, ఆదిదేవుడు, మహిమాన్వితుడైన మహాదేవుని మహత్తర క్షేత్రాన్ని దర్శిస్తే బాధలు, వ్యధలు, కష్టాలు కడతేరిపోతాయని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. పన్న గహారుడు, పార్వతీ రమణుడైన పరమేశ్వరుడు ఇక్కడ మహాదేవుడిగా కొలువై ఉండి భక్తుల భవతరాలను హరిస్తున్నాడని భక్తజనకోటి నమ్ముతోంది. శ్రీ మహాదేవ్ భైరందేవ్ జాతర దర్శనానికి వచ్చినాము. అయితే ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వారం రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా అందరి ఈ జాతర సందర్భంగా ఈ దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ వచ్చేసి జాతరలో మన వంతు కూడా ఎంతో కొంత అక్కడుండి మనం కూడా హెల్ప్ చేయాలా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం కూడా తోడు ఉండాలనేసి అందరు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ సదల్పూర్కు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్ల వాళ్ళు వచ్చి ఇక్కడ వారి యొక్క ఈ దేవుని దయతో ఇక్కడ వచ్చి పని చేస్తుంటారు. అదేవిధంగా నేను కూడా కాకతీయ ప్రభువుల కాలంలో సదల్పూర్లో నిర్మించిన 2 ఆలయాలు మహదేవ ఆలయం, భైరందేవ ఆలయం. ఈ అతి ప్రాచీన ఆలయాల్లో ప్రతి ఏటా పుష్యశుద్ధ అమావాస్య వరకు జాతర మహోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. 5 రోజుల పాటు జాతర జరుగుతుంది. మహాదేవునికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జాతర వేడుకలు మొదలవుతాయి. పెద్ద ఎత్తున తరలి వచ్చే గిరిజన భక్తులు కాల భైరవుడిని భైరందేవ్గా ఆరాధిస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు, మహారాష్ట్ర వాసులు ఈ జాతర వేడుకల్లో పాల్గొంటారు. బేల మండలంలోని సదల్పూర్ అనే గ్రామంలో చాలా సంవత్సరాల నుండి జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ చాలా పురాతనమైన గుడి ఉంది. ఆ గుడిలో లింగ రూపంలో ఉంటుంది. ఈ టెంపుల్లో మాత్రం విగ్రహ రూపంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర జరుగుతుంది. ఎందరో ఈ బేలా మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుండి ఎందరో మంది వచ్చి ఇక్కడ బోనాలు వేయడం జరుగుతుంది. ఇక్కడ బోనాలు వేసి మొక్కుకుంటే నెరవేరుతాయని ప్రజల నమ్మకం. మేము కూడా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరూ అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి బోనాలు వేయడం జరుగుతుంది. భైరందేవ్ ఆలయంలో మహాదేవుని మహిమాన్విత శివలింగంపై భక్తులకు ఓ గొప్ప నమ్మకం ఉంది.
మనస్సులో మొక్కులు తలుచుకొని శివలింగాన్ని ఎత్తితే నెరవేరే కోరిక అయితే ఆ శివలింగం పైకి లేస్తుందని, నెరవేరని కోరికైతే శివలింగం పైకి లేవదని భక్తులు చెబుతారు. శివలింగాన్ని ఎత్తడం అనాదిగా వస్తున్న సదాచారమని ఆదివాసీ భక్తులు చెబుతున్నారు. బేల మండలానికి సమీపంలో ఉన్న ఏజెన్సీ ఏరియాలోని గిరిజనులు తరచూ ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఇక్కడికి సమీపంలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు కాలినడకన వచ్చి బైరం దేవుడిని, మహాదేవుడిని దర్శించుకుని పూజలు, ప్రార్థనలు చేస్తారు. 23 నుంచి శ్రీ మహాదేవ్ బైరాందేవ్ జాతర ప్రారంభం జరిగింది. ఆ రోజు నుంచి పాలభిషేకంతో మొదలుకొని మరియు 29 నాడు దయాండ కార్యక్రమంతో ముగిస్తుంది. మరి ఇక్కడ దూరం నుంచి భక్తులు వస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి కూడా మాకు సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మరి భక్తులు మన రాష్ట్రం నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి కానీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా దూరం నుంచి ప్రాంతాల నుంచి, పరిసరాల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారు. 1100 శతమానాల కాలం నుంచి ఇక్కడ ఈ పురాతనమైన మందిరము శివలింగము వెలిసింది. ఇక్కడ బైరాందేవ్, మహాదేవ్ అని కొన్ని సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దయచేసి దీనికి అభివృద్ధి చేయాలని మేము కోరుచున్నాము. ఆదివాసులు అడవి బిడ్డల నివసిత ప్రదేశమైన ప్రశాంత అటవీ ప్రాంతంలో ఇంత గొప్ప శివాలయం ఉండటం ఎంతో సంతోషదాయకమని పలువురు భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని, ప్రాచీన ప్రాభవానికి దెబ్బతినకుండా ఆధునిక సొబగులతో ఆలయాన్ని తీర్చిదిద్దాలని భక్తజనులు కోరుతున్నారు.